స్టాండర్డ్ అపార్ట్మెంట్. రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్, బస్ స్టాప్ కు వెనకాలే. ఇలా వచ్చేసి అలా బస్ దిగి 2 minutes లోనే మన ఇంటికి వచ్చేయచ్చు. అలాంటి ఒక మంచి లొకేషన్ లో మీకు మేము ప్రజెంట్ చేస్తున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సో మనం నాగోల్ నుంచి ఉప్పల్కి వెళ్ళే రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో 2 hours మనకు కొత్తపేటకి వెళ్ళే రోడ్ కి 10 meters డిస్టెన్స్ లోనే అపార్ట్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ రెసిడెన్షియల్ వచ్చి ఉంటున్నారు. 6 flats వరకే అవైలబుల్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 10 flats. సో ప్రజెంట్ మనకు అవైలబిలిటీ 6 flats అన్నమాట. సో మనము ఎంటర్ అవ్వగానే 600 square yards అన్నాను కదండి. 600 square yards అనేది చాలా స్పేసియస్ గా మనకు కార్ పార్కింగ్స్ అండ్ బైక్ పార్కింగ్, అలాగే చూసుకుంటే మనకు లిఫ్ట్ అండ్ స్టెప్స్ కావచ్చు. మనకి సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీకి మనకి ఇక్కడ సెక్యూరిటీ రూమ్ కూడా అరేంజ్ చేస్తారు. సీసీ కెమెరాస్ కావచ్చు, పవర్ బ్యాకప్ కావచ్చు, బ్యూటిఫికేషన్ వచ్చేసి ప్లాంటేషన్ కావచ్చు, అన్ని కూడా నీట్ గా రెడీగా ఉందన్నమాట. ఆల్రెడీ బోరు, మున్సిపల్ వాటర్ అన్ని కనెక్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేసారనమాట. సో మనం ఎగ్జాంపుల్ కోసం ఒక ఫ్లాట్ చూడడానికి వచ్చామన్నమాట. సో మనకి ఎంట్రన్స్ ఏదైతే డోర్ ఉందో ఇది మెయిన్ గా ప్యూర్ టేక్ వుడ్ తోటి మనకు డిజైన్ చేశారు. సింపుల్ గా చాలా రిచ్ గా కనిపిస్తుంది. సో ఈ ఫ్లాట్ కి ఒక బ్యూటీ ఉందండి. ఇప్పుడు మనం చూసేది వెస్ట్ ఫేసింగ్ లో. సో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ వైపు మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది. మంచి వ్యూ పాయింట్ అండ్ మంచి బాల్కనీ కూడా ఉంటుంది. చెప్పాను కదండి, ఫ్లాట్ కు బ్యూటీ మెయిన్ బాల్కనీ అండ్ మంచి వెంటిలేషన్ అన్నమాట. లైటింగ్ ఏది పెట్టలేదు, బట్ స్టిల్ నౌ మీరు చూస్తున్నారు ఫుల్ వెంటిలేషన్ ఉంది. సో మెయిన్ బ్యూటీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి లివింగ్ స్పేస్ కి ఇక్కడ బాల్కనీ చూస్తున్నారు కదండి. నాగోల్ ఫ్లైఓవర్ కనిపిస్తూ ఉంది. సో ఎట్లా అంటే ఈ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్లీ మీకు హైవేకి సెకండ్ బిట్, అంటే ఫస్ట్ కమర్షియల్ వస్తుంది, సెకండ్ డైరెక్ట్ ఈ యొక్క అపార్ట్మెంట్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఈ యొక్క అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 600 square yards లో G+5 floors, ఓన్లీ 10 flats, అంటే ఫ్లోర్కి 2 flats అనేది. అది కూడా మంచి స్పేషియస్ 3 BHK ఫ్లాట్స్ అనమాట. 1760 SFTలో స్పేషియస్గా కట్టారు. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనకు బ్రిక్స్ కావచ్చు, రెడ్ బ్రిక్స్ వాడారు, రివర్ శాండ్ వాడారు. మెయిన్గా చూసుకుంటే ఇది మంచి హెయిర్ అండ్ మంచి వెంటిలేషన్ తోటి చక్కగా చేశారు. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా బ్యూటీ, అంటే ఈ యొక్క ఫ్లాట్ బ్యూటీ ఏంటంటే మెయిన్ బాల్కనీ అండి. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. సో హ్యాపీగా మీరు ఈవినింగ్ టైంలో ఇక్కడ రిలాక్స్ అయ్యే విధంగా ఉంది. ఎలాంటి వర్క్ అనేది కూడా పెండింగ్ లేదనమాట. సో మీరు ఇమ్మీడియట్లీ రెడీ టు మూవ్ కోసం చూసే వరకు అయితే ద బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం బస్ దిగగానే జస్ట్ 2 minutes లోనే ఇంటికి చేరుకోవచ్చు అనమాట. అంటే మనం ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్కి వెళ్తుంటే నాగోల్ బస్ స్టాప్ ఉంది కదండి. సో బస్ స్టాప్ నుంచి చూసుకుంటే మనకి టువర్డ్స్ కొత్తపేట రోడ్ ఉంటుంది. జస్ట్ సెకండ్ బిట్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్లో రావచ్చు. ఈ రోడ్డు కూడా జస్ట్ సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే వారికి ద బెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి నాగోల్ మెట్రో చూసుకుంటే మనకు 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఇకపై ఇక్కడ కూడా మనకు కంటిన్యూషన్లో ఎటు తిరిగి మెట్రోస్ రాబోతున్నాయి కాబట్టి సో అప్పుడు ఇక్కడ కూడా ఒక స్టాప్ వస్తే ఇంకా యాక్సెస్ ఈజీ అవుతుందన్నమాట. సో లొకేషన్ వైజ్గా ఆల్మోస్ట్ నాగోల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటు వెళ్తే మనకు ఉప్పల్ వస్తుంది, ఇటు వెళ్తే కనుక ఎల్బీ నగర్ వస్తుంది, మెయిన్ సెంటర్ పాయింట్ ఉంటుంది. సో 3 BHK అన్నాను కదండి. సో స్పేషియస్గా లివింగ్ స్పేస్ వస్తుంది అండ్ మనకు అటాచ్డ్ బాల్కనీ, ద మెయిన్ బ్యూటీ ద లివింగ్ స్పేస్కి అనమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ కదండి. సో ఇటు మనకి ఆగ్నేయంలో బ్యూటిఫుల్ కిచెన్ ఇక్కడ సెటప్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే మోడర్న్ కిచెన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే మనకు గ్రానైట్ అనేది కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు ఎలా కావాలి మోడర్న్ కిచెన్ మనం ఎలా సెటప్ చేసుకుంటున్నాము దాన్ని బట్టి వాళ్ళు మనకు ఇక్కడ సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కిచెన్లో మెయిన్ మనకు కావాల్సింది ఏంటి అంటే నీట్గా ఉండే విధంగా మనకు వాష్ ఏరియా. సో ఆ వాష్ ఏరియా ఇటువైపు మనకు ప్రొవైడ్ చేశారు. సో మంచి బాల్కనీ అంత స్పేస్ వదిలేసి ఇక్కడ వాషింగ్ మిషన్ కావచ్చు, వాష్ ఏరియా పర్పస్ అంతా కూడా మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనము కిచెన్ చూసుకొని వాష్ ఏరియా చూసుకొని ఇక్కడ చూసుకుంటే మనకు డైనింగ్ స్పేస్ అనమాట. డైనింగ్ స్పేస్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. ఇప్పుడు అంతా కూడా ఓపెన్ కిచెన్ పెడుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా చేశారు. సో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఆ పక్కనే మంచిగా సింక్కి సెటప్ అంతా కూడా చేశారు. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా చాలా స్పేసియస్గా ఇచ్చారండి. 16/12
డైమెన్షన్ లో వస్తుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ చాలా స్పేసియస్ గా ఉంటుంది. సో వెంటిలేషన్ పరంగా అయితే నో డౌట్ అండి, ఎందుకంటే ఎక్కడ ఏ రూమ్ చూసినా కూడా మనకి ఫుల్ ఆఫ్ వెంటిలేషన్. 16/12 అంటే చాలా స్పేసియస్ గా వస్తుంది. ఇదే కాకుండా మనకి ఎక్స్ట్రాగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది కాబట్టి బెడ్ కబోర్డ్స్ అన్నీ వేసినాక ఒక సోఫా కూడా వేసుకునే విధంగా స్పేసియస్గా ఇచ్చారు. సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకొని లివింగ్ స్పేస్కి వచ్చేసామండి. సో లివింగ్ స్పేస్లో మనకు వాస్తు అని చెప్పాను కదండి, వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో పూజా స్పేస్ ఇచ్చారు. పూజా స్పేస్ అయిపోయాక మనకి ఇక్కడ చూసుకుంటే గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని రూమ్స్ కూడా పర్ఫెక్ట్గా మంచి డైమెన్షన్తో చేశారు. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ పక్కనే మనకి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్, స్పేషియస్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో చాలా స్పేసియస్గా ఉంది, ఫుల్ ఆఫ్ వెంటిలేషన్. మీకు వెంటిలేషన్ అని ఊరికి ఎందుకు చెప్తున్నాను అని అంటే కనుక నిజంగా కూడా ఇప్పుడు ఎలాంటి లైటింగ్ లేకుండానే ఇంత అద్భుతమైన వెంటిలేషన్ ఉంది కాబట్టి మీరు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఆర్ఆర్ ఫార్చ్యూన్ హోమ్ అండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకు టోటల్ 600 స్క్వేర్ యార్డ్స్లో G+10 ఫ్లోర్స్లో 4 ఒక 2 ఫ్లాట్స్ చొప్పున కట్టారు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. సో ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి 1760 SFTలో 3 BHK చాలా చాలా స్పేషియస్గా కట్టారు. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్, మీరు వస్తే కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా చాలా చక్కని కన్స్ట్రక్షన్. HMDA RERA సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్కి ఆల్ బ్యాంక్స్ నుంచి టైఅప్ ఉంది కాబట్టి మీరు క్యాష్ త్రూ కాదు బ్యాంక్ లోన్ త్రూ కూడా తీసుకోవచ్చు. సో ప్రైస్ వచ్చేసి మనకి ఇది 7000 per SFT కోడ్ చేస్తున్నారు. ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. లొకేషన్ మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో అన్డివైడెడ్ బై షేర్ ఏదైతే ఉంటుందో మనకి అది వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ వరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకు అక్కడే కవర్ అవుతుందండి, ఎందుకంటే ఈ యొక్క లొకేషన్లో 1.5 lakh వరకు పర్ స్క్వేర్ యార్డ్ కోడ్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ప్రైస్ ఈ లొకేషన్ చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది. సో అది మీ పేమెంట్ షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లోన్ త్రూ తీసుకోవచ్చు, క్యాష్ త్రూ తీసుకోవచ్చు. ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, రోడ్ పక్కనే ఉంటుంది, నాగోల్ లొకేషన్లో. ఇలాంటి ఒక ప్లేస్ని అస్సలు మిస్ చేసుకోకుండా మీరు కనుక ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నట్లయితే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ హోమ్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కంపెనీ వారి నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు ఓన్గా రావచ్చు, చాలా చాలా ఈజీ లొకేషన్ అనమాట. ఇదండి ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా ఈ విధంగానే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీకు ఇంకెక్కడ కావాలనుకుంటున్నారో మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.